హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతిరోజు మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూ ఉంటాం. ఈ కష్టం ఎవరి కోసం చేస్తున్నాము? మన కన్న బిడ్డల కోసమే కదా. ఈ కష్టంతో పాటు మన కన్న బిడ్డల కోసం కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ని మనం తల్లిదండ్రులుగా పదే పదే చెప్పడం వల్ల వారి చుట్టూరు ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ వారి జీవితాన్ని మంచి మార్గంలో నడిపించడానికి సహాయపడుతుంది. దేవునికి దగ్గరగా తీసుకువెళుతుంది. ఎల్లప్పుడూ డబ్బు, సంపద, ఐశ్వర్యాలతోటి వారి జీవితం నిండిపోతుంది. ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ని మన కన్న బిడ్డలను చూస్తూ చెప్పడం వల్ల ఫలితాలు ఇంకా తొందరగా అందుతాయి. ఈ అఫర్మేషన్స్ని చెప్పడమే కాదు, ఈ అఫర్మేషన్స్ అన్నింటినీ ఒక పేపర్ మీద రాసి మన పిల్లలు పడుకునే గదిలో గనక అంటిస్తే వాటిని వారు చూస్తూ ఉంటారు ప్రతిరోజు. అలా చూడటం వల్ల వారి మీద వారికి నమ్మకం కలుగుతుంది. తల్లిదండ్రులుగా మన మీద ప్రేమ, అభిప్రాయం ఏర్పడుతుంది. ఇప్పుడు ఎఫర్మేషన్స్ని జాగ్రత్తగా వినండి. ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన తర్వాత రాత్రి పడుకునే ముందు 21 టైమ్స్ మీ పిల్లల్ని చూస్తూ చదవండి. వారికి వినిపించేలాగా చదివితే ఇంకా ఇంకా చాలా చాలా మంచిది. ఫలితాలు తొందరగా అందుతాయి. విశ్వానికి కృతజ్ఞతలు. నా పిల్లలు ఆరోగ్యంగా, సంతోషంగా, సురక్షితంగా ఉన్నారు. నా పిల్లల జీవితంలో ప్రేమ, ఆనందం, విజయాలు సమృద్ధిగా ప్రవహిస్తున్నాయి. నా పిల్లలు దేవుని ఆశీర్వాదాలతో ప్రతిరోజు బలంగా ఎదుగుతున్నారు. నా పిల్లల మనసు ప్రశాంతంగా, ప్రేమతో నిండిపోయి ఉంది. నా పిల్లలు ఎల్లప్పుడూ మంచి మార్గంలో నడుస్తారు. నా పిల్లలకు మంచి స్నేహితులు, మంచి గురువులు, మంచి పరిసరాలు లభిస్తున్నాయి. నా పిల్లలు ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎదుగుతున్నారు. నా పిల్లల భవిష్యత్తు వెలుగులతో, విజయాలతో నిండిపోయింది. నా పిల్లల శరీరం ఆరోగ్యకరంగా, మనసు ఆనందంగా, ఆత్మ బలంగా ఉంది. విశ్వానికి కృతజ్ఞతలు. నా పిల్లలు ఆరోగ్యంగా, సంతోషంగా, సురక్షితంగా ఉన్నారు. నా పిల్లల జీవితంలో ప్రేమ, ఆనందం, విజయాలు సమృద్ధిగా ప్రవహిస్తున్నాయి. నా పిల్లలు దేవుని ఆశీర్వాదాలతో ప్రతిరోజు బలంగా ఎదుగుతున్నారు. నా పిల్లల మనసు ప్రశాంతంగా, ప్రేమతో నిండిపోయి ఉంది. నా పిల్లలు ఎల్లప్పుడూ మంచి మార్గంలో నడుస్తారు. నా పిల్లలకు మంచి స్నేహితులు, మంచి గురువులు, మంచి పరిసరాలు లభిస్తున్నాయి. నా పిల్లలు ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎదుగుతున్నారు. నా పిల్లల భవిష్యత్తు వెలుగులతో, విజయాలతో నిండిపోయింది. నా పిల్లల శరీరం ఆరోగ్యకరంగా, మనసు ఆనందంగా, ఆత్మ బలంగా ఉంది. విశ్వానికి కృతజ్ఞతలు. నా పిల్లలు ఆరోగ్యంగా, సంతోషంగా, సురక్షితంగా ఉన్నారు. నా పిల్లల జీవితంలో ప్రేమ, ఆనందం, విజయాలు సమృద్ధిగా ప్రవహిస్తున్నాయి. నా పిల్లలు దేవుని ఆశీర్వాదాలతో ప్రతిరోజు బలంగా ఎదుగుతున్నారు. నా పిల్లల మనసు ప్రశాంతంగా, ప్రేమతో నిండిపోయి ఉంది. నా పిల్లలు ఎల్లప్పుడూ మంచి మార్గంలో నడుస్తారు. నా పిల్లలకు మంచి స్నేహితులు, మంచి గురువులు, మంచి పరిసరాలు లభిస్తున్నాయి. నా పిల్లలు ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎదుగుతున్నారు. నా పిల్లల భవిష్యత్తు వెలుగులతో, విజయాలతో నిండిపోయింది. నా పిల్లల శరీరం ఆరోగ్యకరంగా, మనసు ఆనందంగా, ఆత్మ బలంగా ఉంది. విశ్వానికి కృతజ్ఞతలు. నా పిల్లలు ఆరోగ్యంగా, సంతోషంగా, సురక్షితంగా ఉన్నారు. నా పిల్లల జీవితంలో ప్రేమ, ఆనందం, విజయాలు సమృద్ధిగా ప్రవహిస్తున్నాయి. నా పిల్లలు దేవుని ఆశీర్వాదాలతో ప్రతిరోజు బలంగా ఎదుగుతున్నారు. నా పిల్లల మనసు ప్రశాంతంగా, ప్రేమతో నిండిపోయి ఉంది. నా పిల్లలు ఎల్లప్పుడూ మంచి మార్గంలో నడుస్తారు. నా పిల్లలకు మంచి స్నేహితులు, మంచి గురువులు, మంచి పరిసరాలు లభిస్తున్నాయి. నా పిల్లలు ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎదుగుతున్నారు.
నా పిల్లల భవిష్యత్తు వెలుగులతో విజయాలతో నిండిపోయింది. నా పిల్లల శరీరం ఆరోగ్యకరంగా, మనసు ఆనందంగా, ఆత్మ బలంగా ఉంది. విశ్వానికి కృతజ్ఞతలు. నా పిల్లలు ఆరోగ్యంగా, సంతోషంగా, సురక్షితంగా ఉన్నారు. నా పిల్లల జీవితంలో ప్రేమ, ఆనందం, విజయాలు సమృద్ధిగా ప్రవహిస్తున్నాయి. నా పిల్లలు దేవుని ఆశీర్వాదాలతో ప్రతిరోజు బలంగా ఎదుగుతున్నారు. నా పిల్లల మనసు ప్రశాంతంగా, ప్రేమతో నిండిపోయి ఉంది. నా పిల్లలు ఎల్లప్పుడూ మంచి మార్గంలో నడుస్తారు. నా పిల్లలకు మంచి స్నేహితులు, మంచి గురువులు, మంచి పరిసరాలు లభిస్తున్నాయి. నా పిల్లలు ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎదుగుతున్నారు. నా పిల్లల భవిష్యత్తు వెలుగులతో విజయాలతో నిండిపోయింది. నా పిల్లల శరీరం ఆరోగ్యకరంగా, మనసు ఆనందంగా, ఆత్మ బలంగా ఉంది.